రెండున్నర రెండున్నర నెలల్లోనే మనం కండక్ట్ చేయడం జరిగింది. ఒక్కొక్క మీటింగ్లో ఫస్ట్ వరంగల్, తర్వాత హైదరాబాద్, తర్వాత మహబూబాద్, తర్వాత ఈ కరీంనగర్లో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి భారీ ఎత్తున మన డిజిటల్ మీడియా జర్నలిస్టులు రావడం చాలా సంతోషకరంగా ఉన్నది. ఇదే ఐక్యతతోటి మనందరం ముందుకు పోయి మన యొక్క సమస్యలను పరిష్కరించే దిశగా అందరం కలిసికట్టుగా పనిచేయడానికి ముందుకు వచ్చిన తరుణంలో మనం రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున హైదరాబాద్లో ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేసి ప్రభుత్వానికి మనమేంటి అనేది చూపించడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేసి అన్ని జిల్లాల్లో ఇదే విధంగా కమిటీలు ఏర్పాటు చేసుకొని ముందుకు పోవాలని నేను కోరుకుంటున్నా. అంతేకాదు, మనం ఎదుర్కొంటున్న సమస్యలు మనందరికీ తెలుసు. ఎవరు కూడా కనీసం ప్రెస్ మీట్లకు కూడా రాని పరిస్థితిలో ఉన్నాం. మనం పోయిన వెంటనే మనల్ని దూరం పెడుతున్నారు. అలాంటిది దూరం పెట్టకుండా ఉండడం కోసమే ఈరోజు మనం ఐక్యంగా పోరాడుతున్నాం. ప్రతి విషయంలో మన వంతు మన సమస్యలను ఎప్పుడైతే గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోతామో అప్పుడే మనం ముందంజలో నడుస్తామని ఈ సందర్భంగా అనుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే, ఈ జనవరి మాసంలో రాష్ట్ర మహాసభలు కూడా ఏర్పాటు చేయడానికి, ఫిబ్రవరిలో రాష్ట్ర మహాసభలు కూడా ఏర్పాటు చేయడానికి మన రాష్ట్ర కమిటీ గారి కట్టుబడి ఉన్నది. అందరూ బాధ్యతాయుతంగా అన్ని జిల్లాల్లో కమిటీలు వేసి మన డిఎంజేను ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటున్నాం.